అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో అంటే పొద్దున్నే మన ఆశ్రమంలో టిఫిన్ ఏమి అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నారు కదా, దోశలు చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది. అంతే టేస్టీగా కూడా ఉందండి, కమ్మగా. ఇంకా దోశలతో పాటు పల్లీల చట్నీ, చిక్కని పల్లీల చట్నీ అనమాట, గట్టిగా బొంబాయి చట్నీ, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్ర కారం, ఇది ఇంకా బాగుంటుంది. ఇవన్నిటితో పాటు చికెన్ అనమాట, ఇదిగోండి చికెన్. ఇంకా దీంతో పాటు పాయసం కూడా. ఇవన్నీ కూడా మన ఆశ్రమంలో వండినవైతే కాదు, మన అభిమానుల గురు స్వయంగా వాళ్ళే వండి మరీ తీసుకొచ్చారండి. అది చెప్పాను కదా, ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను, అందులో చెప్పాను. మన ఆశ్రమంలో అన్నదానం చేయాలంటే ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఆశ్రమానికి అందుబాటులో భోజనానికి టైం కరెక్ట్గా తెచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రకంగా వాళ్ళే స్వయంగా భోజనాలు వండి తీసుకురావచ్చు, లేకపోతే మంచిగా ఎక్కడన్నా క్యాటరింగ్ ఇచ్చి కూడా తీసుకురావచ్చు. ఇవేవి కాదంటే వంట సరుకులు కూడా మన ఆశ్రమానికి తెచ్చివచ్చు అనమాట. వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి అన్నదానం చేస్తారు కదండి, దాన్ని బట్టి ఆ రకంగా సరుకులు కూడా అందజేయచ్చు. ఇంకా మన వీడియోలు చూసేవాళ్ళు కొంతమంది బయట ప్రాంతాల్లో ఉంటారు కదండి, వాళ్ళు అందుబాటులో లేకుండా ఉంటారు కాబట్టి ఇవేమీ పంపించే వాళ్ళకి కుదరదు. కాబట్టి వాళ్ళైతే మాత్రమే డబ్బు పంపించి డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు పంపించిన పేర్లు సందర్భాన్ని బట్టి అన్నదానం చేసి ఒక బిట్టు వీడియో తీసి వాళ్ళకి పర్సనల్గా వాట్సాప్కి అయితే పంపిస్తాము. ఇక్కడ ఏం చేశాము అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ విధంగా ఈ రకంగా మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. మన ఆశ్రమము వీడియోలు చూసేవాళ్ళు, మన ఆశ్రమానికి అన్నదానం చేసేవాళ్ళు, మన ఆశ్రమానికి వాళ్ళంతు సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.